కానీ అది ఎవరైతే నాకేంటికి ఇది ఒక చిన్న 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 గొడవలు జరిగినట్టున్నాయి కదా గట్టిగా. ఆ గొడవలు జరిగినాయి. సింహరాజ్ 2001 కదా సార్. ఎవడైతే నాకేంటి 2007. 7 అవును. ఈ మధ్యలో 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో రాజశేఖర్ గారు మళ్ళీ నాతో సినిమా చేయాలని కథ నేను ఈ కథ విన్నా, ఇది పంపిస్తున్నా విను, నేను విని నాకు నచ్చలా, నేను చేయను. ఇట్లా 4.5 years సార్. 5 సినిమాలు పంపాడు నాకు. ఇది ఆడదాం నేను చేయను, ఇది ఆడదాం నేను చేయను, ఇది ఆడదాం నేను చేయను అనేవాడిని. చివరికి ఆయన ఎలాంటి సిచ్యువేషన్కి వచ్చాడంటే, సముద్రాకి ఇగో వచ్చింది, నేను చెబితే కథ బాగలేదు నేను చేయను అనే స్థితికి వచ్చాడు సముద్ర అన్న యుగోకి వచ్చేసాడు రాజశేఖర్ గారు. అయ్యో వచ్చేసాడు. సరే ఈలోపు పోనీ అట్లనే 4.5 సంవత్సరాలు ఏ సినిమా హిట్ అంటే ఒక్క సినిమా కూడా ఆడలే. ఎవ్రీ ఫిలిం ఫ్లాప్ రాజశేఖర్ గారి. మళ్ళీ 5 years గ్యాప్లో హిట్ లేదు రాజశేఖర్ గారికి. ఇక చివరికి సముద్ర 10 సినిమా హిట్ అన్నాడు, ఇది ఇదని. నేను చెబితే నాతో చేయటం ఇష్టం లేకుండా అంటున్నాడా అనే ధోరణి కూడా వచ్చేసింది రాజశేఖర్ గారు. బట్ ఏంటంటే అప్పటి వరకు మాకు ఎలాంటి క్లాసులు లేవు కానీ గ్యాప్ వచ్చి ఇట్లా అనుకుంటున్నాడు, ఎవ్రీ సినిమా నేను చెయ్యను, ఇది ఆడదంటున్నా సరే. ఇక ఎవడైతే నాకు ఇంటికి వచ్చేసరికి ఇలాంటి ఇగో ఆయనకి జీవిత గారికి వాళ్ళకు ఉన్నాయో నాకు తెలియదు. ఇక పరశూరు గోపాలకృష్ణ గారికి ఫోన్ చేసి, సార్ ఇట్లా సముద్ర 10 సినిమా ఇట్లా అంటున్నాడు, మీరన్నా మాట్లాడిన సముద్రతోటి అని చెప్పి నాకు మలయాళం రీమేక్ పంపించారు. ఈ విషయం మా ఆవిడ కూడా అడిగింది, ఏంటంటే మీరు ఇట్లా 10 సినిమా అంటున్నారు, ఆయన మనకి అవకాశం ఇచ్చారు కదా. లేదు ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ రాజశేఖర్ గారు అంటే. నిజంగా అవి ఆడవు. నా జడ్జిమెంట్ ప్రకారం రాజశేఖర్ గారితో ఎలాంటి సినిమా చేయాలో నాకు తెలుసు. అందుకే నేను అవన్నీ రిజెక్ట్ చేశాను అంతే తప్ప, అది హానెస్ట్గా చేసినాయి. ఆయన మీద నాకు ఆయనకి ఏం గొడవ ఉన్నాయని నేను వద్దంటాను. మళ్ళీ చాలా జోవియల్గా కలిసి ఉంటాం, డిస్కస్ చేస్తాం, అప్పుడప్పుడు డ్రింక్ చేస్తాం, ఇది అని చెప్పాను. సరే అని చెప్పాక ఈ సినిమా పంపించారు పరశూరు గోపాలకృష్ణ గారు, మలయాళం సినిమా లైన్ అనే సినిమా పంపిస్తే అది చూసి, నేను ఇది చేస్తాను గురుగారు రాజశేఖర్ తోటి, కానీ ఇది 60% చేంజ్ చేస్తాను అనే దానికి ఒప్పుకుంటే చేస్తా అన్న. సరే అని చెప్పి ఇట్లా అన్నాడు అని చెప్పి చెప్పాడు. అసలు ఒప్పుకున్నాడు. అట్టయితే ఓకే సముద్ర అని అన్నాక ఇక పిలిచి, సముద్ర హీరో గారు ఇదండి అన్న. ఓకే నువ్వు ఎట్లంటే అలాగే చేద్దాం, ఆ చేంజెస్ చేద్దాం అని. ఆ చేంజెస్ కూడా ఎలాంటి ఏంటి అని చెప్పేశా. అయ్యో సూపర్ బ్రహ్మాండంగా ఓకే ఫిక్స్ అన్నారు రాజశేఖర్ జీవిత గారు. అన్నారు ఆ చేంజెస్ అన్నీ చేసాము. రాజశేఖర్ జీవిత గారు కూడా కథలో కూర్చుంటారు, కూర్చొని డిస్కస్ చేస్తారు, బాగా డిస్కస్ చేస్తుంటారు. కానీ ఏంటంటే లిమిట్లెస్గా వెళ్తారు వాళ్ళు, ఎక్కడ ఏది కావాలనేది ఉండదు. కానీ చెబుతూ ఉంటారు, బాగా డిస్కస్ చేస్తారు. ఇద్దరు మంచి తెలివి కల్లోళ్ళు, మంచి నాలెడ్జ్ ఉంది, చాలా హై లెవెల్లో థింక్ చేస్తారు. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ జడ్జిమెంట్ దగ్గరకు వచ్చేసరికి డౌట్, ఏది తీసుకోవాలి ఏది వదిలేయాలనేది. అక్కడ నేను పట్టుబట్టేవాడిని. అప్పుడు రాజశేఖర్ గారు ఏంటంటే, రాజశేఖర్ గారు ఫస్ట్ సముద్రాకి నచ్చిందా ఇది లేదా, అది కావాలి నాకు అంతే. సముద్రాకి నచ్చింది అట్టయితే ఓకే తీసి పక్కన పడేయండి, సముద్రానికి నచ్చిందా ఓకే ప్రొసీడ్, అంత నమ్మకం రాజశేఖర్ మళ్ళీ జడ్జిమెంట్ మీద నా మీద. అట్లా చేసాము. సినిమా ఒక లెవెల్లో వచ్చింది. ఎవడైతే నాకేంటి ఇక ఫైనల్కి వచ్చేసరికి వాళ్ళల్లో ఎవడో ఒకడు పులబెట్టేసి, మొత్తం మీరే చేసారా? నేనే సినిమా మొత్తం నేనే చేశాను. లాస్ట్కి పేర్లు అదే చెప్తాను నేను. చేశాక డైరెక్షన్ ఇది సినిమా పెద్ద హిట్ అయ్యేటట్టుంది, ఇప్పుడు సముద్రం తొలగిస్తే ఆ పేరు ఏదో మనం వేసుకోవచ్చు డైరెక్షన్. అప్పటికే వాళ్ళు చేసిన 2 సినిమాలు పోయి ఉన్నాయి. సరే ఇలాంటి ఆలోచన వచ్చి డైరెక్టర్ గారు ఇలాంటి ఆలోచన వచ్చిందని వాళ్ళతో ఉన్న రైటర్ నాకు చెవునేసాడు. ఈలోపు ఏంటంటే రాజశేఖర్ గారు వచ్చి స్పాట్లో బాగా ఓవర్ యాక్టింగ్ చేసేస్తున్నాడు. ఇదేం షాటు, ఇదేం డైలాగు, ఇదేంటి అనేది నన్ను ఇల్ట్రీట్ చేస్తూ ఉండడం మొదలుపెట్టారు. రాజశేఖర్ జీవిత గారు కూల్ చేస్తున్నట్టు ఆవిడ నటిస్తూ ఉంది. సో ఇలా జరుగుతూ ఉండేసరికి చూసి, ఏమండి సినిమా మీరు కావాలంటే మీరు చేసుకోండి, మీ డైరెక్షన్ వేసుకొని మీ పేరు వేసుకొని చేసుకోండి, నాకు అవసరంలో నేను ఇంకో సినిమా చేసుకుంటా, కానీ దీనికోసం ఒక మనిషిని హట్ చేసి ఇల్ట్రీట్ చేసి మాట్లాడాల్సిన అంత నెసిటీ ఏంటి, సడన్గా ఏంటిది
మీరే చేసుకోండి, నేను ఈ సినిమా చేయను, నాకు అవసరం లేదని నేను వెళ్ళిపోయాను. అవునా? ఓ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినాక ఇక ప్రసన్న కుమార్ గారు వీళ్ళంతా మాట్లాడి అతను ఉండబట్టే ఈ సినిమా అయినా, లేదంటే మీ పేరేస్తే అసలు తిరిగి చూసేవాడు ఉన్నాడు ఇక్కడ, కాబట్టి అతన్నే పెట్టుకొని చేసుకోండి అంటే మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యి నన్ను పిలిపించి మళ్ళీ మొత్తం చేశాక లాస్ట్లో మళ్ళీ ఇక ఏదన్నా కానీ నన్ను డిస్టర్బ్ చేయాలి, నాకు ఆ పేరు రాకూడదని డిస్టర్బ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇక వాళ్ళు అలా చేశారు. ఓహో, ఎందుకని తెలుస్తుంది మీకు ఏమన్నా? ఎందుకు ఇలా బిహేవ్ చేశారు అనేది తెలిసేది ఏముంది సార్, ప్రతి ఒక్కడికి అర్థమైంది ఏంటంటే డైరెక్షన్లో వాళ్ళకు ఒక హిట్ రావాలి. డైరెక్షన్ అన్న దాంట్లో వాళ్ళకి ఈ రోజు కూడా హిట్ లేదు. 5-6 సినిమాలు చేశారు, ఒక సినిమా హిట్ లేదు డైరెక్షన్లో. ఇప్పుడు భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క యోగం ఇస్తాడు సార్. సముద్ర ఎవరు అంటే మీరేమంటారు? డైరెక్టర్ అంటారు. రాజశేఖర్ గారు ఎవరు అంటే ఏమంటారు? హీరో. జీవిత గారు అంటే ఏమంటారు? హీరోయిన్. ఆవిడ హీరోయిన్, రాజశేఖర్ గారు భార్య అంటారు. ఇది భగవంతుడు ఇచ్చిన క్వాలిఫికేషన్. ఇప్పుడు నేను హీరో అవ్వాలి, రాజశేఖర్ తీసేసి నేను హీరో అవ్వాలంటే నేను అవుతానా? నన్ను యాక్సెప్ట్ చేస్తారా? అది కరెక్ట్ కాదు కదా. అలాగా హీరోగా రాజశేఖర్ గారు లైఫ్ లాంగ్ సక్సెస్ అవుతాడు, జీవిత గారు సక్సెస్ అవుతారు, డైరెక్టర్గా సక్సెస్ అవ్వలేరు. అట్లాగా నేను అనేది. అందుకని భగవంతుడు ఇచ్చిన దాన్ని మనం చేసుకుంటూ పోవాలి. పైగా చేసుకుంటే నేనే ఆనెస్ట్గా నేనే స్టార్టింగ్ టు ఎండింగ్ కొబ్బరికాయ కొట్టుకొని నేను చేసుకోవాలి. నేను హీరోగా చేస్తే నేను అలా చేసుకోవాలి, డైరెక్షన్ చేస్తే నేను అలా చేసుకోవాలి. సగం ఎవరితో స్టార్ట్ చేసి ఆయన తీసి మళ్ళీ ఈళ్ళు వేసుకొని ఈ నాట్ రైట్. అందువల్లే డైరెక్షన్లో వాళ్ళకి లైఫ్ లాంగ్లో హిట్ రాదనేది నేను క్లియర్గా చెప్తాను. బట్ చేసేది స్టార్టింగ్ నుంచి ఆనెస్ట్గా చేసుకుంటూ వస్తుంది. పర్సన్స్గా మంచోళ్ళేనండి, వ్యక్తిగతంగా పర్సన్స్ మంచోళ్ళు. అందులో ఇప్పుడు ఎప్పుడు మాట్లాడతాను, ఇప్పుడు కూడా మాట్లాడతాను. ఎందుకంటే నేను మైండ్లో ఏం పెట్టుకోను, అంటే నాకేం లేదు. రాజశేఖర్ గారు పలకరిస్తుంటారు, బ్రహ్మాండంగా పలకరిస్తారు, ఎప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడతా. కాకపోతే ఏంటంటే నాకు లైఫ్ లాంగ్ నేను ఉన్నంత వరకు నాకు రాజశేఖర్ గారు అంటే ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది. జీవిత గారు ఆ సినిమా డబ్బులు తీసుకున్నారు మీరు? సగం తీసుకున్నా, సగం తీసుకోలేదు. ఇంకా అట్లాగా. బట్ ఏదైనా కానీ ఏంటంటే రాజశేఖర్ నా హీరో, అందుకని ఆ ఇష్టం ఆ గౌరవం ఎప్పుడూ ఉంటాయి. సరే పెద్దోడు ఏదైనా చేస్తే చేసి వెళ్ళిపోని అనుకుని నేను వెళ్ళిపోతా బ్రదర్గా. ఆయనకంటే చిన్నోడిని కాబట్టి నేను తలంచుకొని వెళ్ళిపోతాను రాజశేఖర్ గారి విషయం. అట్లా తీసుకొని టేక్ ఇట్ ఈజీగా నేను వెళ్ళిపోయాను.